సో ఎందుకంటే ఇక్కడ నాకు జర్నీలో కుదిరేలా చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ దొరికే వాటితో ఇక్కడ నాకు ఏం సేఫో అలాంటివి నేను చూసి సాక్షాత్ దీపం దర్శయామి ఓ పుష్పం అలాగే సాక్షాత్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నీవి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీరు తమ్మునేల్ అండ్ టైటిల్ చూశారు కదా, సో 7 శనివారాల వ్రతం అనమాట. అది నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. సో అది ఇక్కడ జర్మనీలో ఉంటూ నేను ఎలా చేస్తున్నాను, ఎలా మేనేజ్ చేస్తున్నాను వర్క్స్గా అన్నది మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెయిన్ రీజన్ ఎందుకు చేస్తున్నాను అన్నది కూడా మీకు వ్లాగ్లో షేర్ చేశాను అనమాట. సో చూడండి తప్పకుండా ఎండ్ వరకు కూడా. అండ్ నేను ఇక్కడ నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, సాటర్డే మార్నింగే వ్రతం చేసుకోవాలి కాబట్టి నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను, ఎంతసేపు పడుతుంది, అవన్నీ పనులన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో క్లియర్గా షేర్ చేశాను. సో ఇక్కడ మెయిన్ జర్నీలో ఉంటూ మనకి కష్టం అవుతుంది కదా, ఇక్కడ జర్నీలో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకి పండగలు చేసుకోవడమే మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి టైం అవన్నీ కుదరక. సో ప్రతి శనివారం ఎలా కంటిన్యూగా మేనేజ్ చేస్తున్నాను ఏంటి అన్నది అన్నీ కూడా చెప్పాను అనమాట. మేబీ నా వ్లాగ్స్ చూస్తే ఎవరికన్నా కొంచెం ఇక్కడ నైవేద్యం ఎలా చేయడం, ఎలా ఫ్రూట్స్ అవి ఎలా కొంటున్నాను, ఇవన్నీ కూడా క్లియర్గా కొంచెం ఉంటుంది, ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అన్న దాంతో నేను షేర్ చేస్తున్నాను. సో మీరు చూసినట్టయితే నేను మార్నింగ్ అంతగా ఇల్లది క్లీనింగ్ ఫ్రైడే ఈవినింగే చేసేసుకుంటున్నాం అనమాట. సో దట్ సాటర్డే మార్నింగ్ కొంచెం హెక్టిక్ అవ్వకుండా ఉంటుందని. అండ్ అలానే వ్రతం ముందు కూడా మనకి అన్నీ తయారు చేసుకోవాలి కదా, నైవేద్యాలు అండ్ దేవుడికి కావాల్సిన పసుపు వినాయకుడు, పిండి దీపం, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలి కదా ప్రతి వీక్ కూడా ఫ్రెష్గా. సో అవన్నీ ఆర్గనైజ్ చేసుకుని మనకి వ్రతం స్టార్ట్ చేయడానికి కూడా ప్రిపరేషన్కి కూడా చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఈ వీక్ అయితే నేను ఇంకా చాలా ఎర్లీగా లేచాను అనమాట, ఎందుకంటే రాజ్ మార్నింగే ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళిపోతున్నాడు. సో తను వెళ్ళే లోపే నేను బాత్ చేసేయాలి, ఎందుకంటే నివి వీకెండ్స్ లేట్గా లేస్తుంది కదా. అండ్ నివి ఏమో తను ఇంట్లో ఒకదే ఉండి నేను బాత్ చేయాలంటే అలా అవ్వదనమాట నివితో. సో అందుకనే కంపల్సరీ రాజు ఉన్నప్పుడే పొద్దునే లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అండ్ తర్వాత ఇప్పుడు ఇంకా నివికి తనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను అనమాట, నివిని ఫ్రెష్ అప్ చేసి. ఎందుకంటే ఈ పనులన్నీ అవుతానే కానీ నేను దేవుడికి అన్నీ ప్రిపేర్ చేసుకోలేను అనమాట. మెయిన్ నివిని చూసుకోవడానికి ఉండదు కదా. అప్పుడప్పుడు రాజు కూడా ఉంటాడు, సాటర్డే మార్నింగ్ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము. బట్ మోస్ట్లీ నేనే కూర్చుంటాను అనమాట వ్రతంలో, ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుందన్నమాట. సో ఇద్దరం వ్రతంలో కూర్చోవాలంటే అది కొంచెం కష్టం అవుతుంది. హాయ్ అండి, వ్లాగ్ చూస్తున్నారు కదా. సో నాకు మాట్లాడడానికి కావాలి అనమాట, పొద్దు నుంచి అన్ని స్నానం చేసి అన్ని సర్దుతున్నాను కదా. సో సౌండ్ ఏమన్నా వస్తే ఏమనుకోకండి, వెనకాల వాషింగ్ మిషన్ రన్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఈ రోజు నాది 5వ శనివారం అనమాట. 5వ శనివారం చేసుకుంటున్నాను. ఏంటి ఎలా అన్నది అంతా నేను ఎండ్లో చెప్తాను, ఎందుకు ఏంటి అదంతా కూడా. సో ప్రస్తుతానికైతే నేను పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ముందైతే నివికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను, కొంచెం ముస్లీ ఇచ్చాను అనమాట. దాని తర్వాత మళ్ళీ కావాలంటే నేను పూజలో కూర్చునే ముందు మళ్ళీ బ్రెడ్ ఏదో ఇస్తాను, సో దట్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే రాజు కూడా ఈ రోజు సాటర్డే ఫుట్బాల్కి వెళ్ళాడు అనమాట. తను యూజువల్గా సండే వెళ్తాడు, సాటర్డే తను నివిన్ మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ ఈ రోజు ఉందని చెప్పి వెళ్ళాడు, అన్ని సర్దిసి వెళ్ళాడు అనమాట. సో దట్ నాకు ఈజీ అవుతుంది కాబట్టి అంతా క్లీన్ చేసి పాపం దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి వెళ్ళాడు. సో అవన్నీ ఇప్పుడు నేను సర్దుకుని ఇంకా ప్రసాదం చేస్తాను. ఇప్పుడు సేమియా చేస్తాను అనమాట. నివి కూడా సేమియా అడిగింది. అండ్ దట్టు కూడా నిన్న శ్రీరామనవమి కదా, అక్కడికి బయటికి వెళ్ళాము, సరిగ్గా తినలే అనమాట. నైట్ కూడా 9:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో నేను కూడా నీరసంగానే ఉన్నాను కొంచెం చెప్పాలంటే, బట్ పూజ అయిన వరకు ఏం తినదు కాబట్టి సో కొంచెం సేమియా చేస్తున్నాను. సేమియా అయితే పూజ అయిన తర్వాత మన దేవుడికి నైవేద్యం కింద పెట్టి అది తినచ్చు అనమాట. సో రైస్ ఐటమ్ కాకుండా ఇలాంటివి తినచ్చు. సో అందుకనే దేవుడి కోసం సేమియా చేస్తున్నాను. అండ్ ఇవి కూడా సేమియా అడిగింది. సో అదనమాట. ఇప్పుడు నైవేద్యం అది చేసి సామాన్లన్నీ సర్దుకుంటాను. దేవుడికి ఫ్రూట్స్ నైవేద్యం ఇవన్నీ ఉంటాయి కదా, దీపారాధనకి పిండి దీపం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తయారు చేయాలన్నమాట. సో నివికి పెట్టేశాను కాబట్టి ఇవన్నీ నేను మీన్వెల్ తయారు చేసుకుంటాను కొంచెం తను తినేలోపు. ఏంటమ్మా? అవును, సారీ తీసేసావు రాత్ర. నేనే తీసాను నన్ను, మా అమ్మ అయిపోయింది. నువ్వు బొజ్జున్నావు, లేట్ అయిపోయింది కదా నిన్న, నువ్వు బొజ్జున్నావు. బొట్టు ఉంచుకుంటావు అలాగా? సరే ఉంచుకో. బాగుందా, నచ్చిందా నీకు? నిన్న ఏమేం పాడారు అక్కడ పాట? ఏమన్నారు? గోవింద గోవింద అన్నారా, జై శ్రీరామ్ అన్నారా? ఎలా గట్టిగా ఎలా? ఇంకా జై శ్రీరామ్ అని ఎలా అన్నారు మరి? ఎలా? ఇక్కడ చూడు, జై శ్రీరామ్ అన్నారా? నచ్చిందా నీకమ్మా? గుడ్. సరే ఆమె తింటావా?
నీకు ఆమె పెట్టేసి మా అమ్మ పూజ చేసుకుంటుంది, ఓకేనా? దేవుడు దండం పెట్టుకోవాలి మా అమ్మ, ఓకేనా? నువ్వు కూడా పెట్టుకుంది కానీ ముందు ఆమె తినద్దు కానీ ఆకలి వేస్తుంది కదా నీకు. గుడ్. అండ్ ఇంకా దేవుడికి ఆవు నెయ్యి అని సెపరేట్గా చేస్తాను అనమాట. మేము తినేది కాకుండా సెపరేట్గా చేసి పెట్టుకున్నాను ఈ శనివారాలకి స్పెషల్గా. మళ్ళీ మనం ముట్టుకుంటూ ఉంటాం కదా డైలీ, సో ఇదొకటి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట దీపారాధనకి. అండ్ అలానే ప్రసాదాలు చేస్తాం కదా దానికి కూడా యూజ్ చేయడానికి అనమాట. అలా సెపరేట్గా పెట్టుకుంటున్నాను అన్ని దేవుడికి సంబంధించినవన్నీ డైలీ లైఫ్లో కలిపేయకుండా. ఎందుకంటే వీక్ మొత్తం పరిగెడుతూ ఉంటాం కదా, గమ్మున అవి ఇవి అన్నీ కలిసిపోతాయి అని చెప్పి సెపరేట్గా శనివారానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నాను ముందుగానే చేసుకుని. సో ఇప్పుడు సేమియా చేస్తున్నాను అండ్ తర్వాత నువ్వులుండలు, వడపప్పు ఇంకా ఉంటాయి కదా ప్రసాదాలు, సో అవన్నీ ప్రిపేర్ చేసేస్తాను తొందరగా. సో ఇంక ఇవన్నీ తుడిచిపెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కలసానికి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు ఇవన్నీ తుడిచిపెట్టుకున్నాను. సో రాజా అనమాట ఇవన్నీ సర్ది వెళ్తాడు పాపం. ఇవన్నీ తుడుచుకుని నాకు కావాల్సినట్టు అన్ని దేవుడి దగ్గర సర్దిసుకుంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా. అండ్ వీటితో పాటు ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాను నేను. 7 ఫ్రూట్స్ ఏదన్నా పెట్టచ్చు అనమాట మనం దేవుడికి. నల్లవి ఇష్టం అంటారు కదా, సో ఆ ప్లేస్లో మనం బ్లూబెర్రీస్ కానీ గ్రేప్స్ కానీ పెట్టచ్చు అనమాట. అవి బ్లాక్గా ఉంటాయి కాబట్టి. సో నేను ఈ రోజు అయితే బ్లూబెర్రీస్ తెచ్చాను. అండ్ అట్టిపళ్ళు అనమాట, తాంబూలం అవన్నీ పెడతాం కదా దానికోసం అట్టిపళ్ళు. అండ్ ఇంకా కలసానికి ప్రతి వీక్ తెచ్చుకుంటున్నాను నేను. కొంచెం మంది మనం కావాలంటే ప్రతి వీక్ ఉంచుకోవచ్చు అన్నారు కానీ నేను ప్రతి వీక్కి ఎక్కువ వీక్స్ ఉంచుకోవచ్చు కొబ్బరికాయ అన్నారు కానీ నేను ప్రతి వీక్ ఒకటి తెచ్చుకుంటాను అనమాట, ఫ్రెష్గా పెడదాంలే అని కలసానికి. అండ్ ఇంకా ఒక బిర్నే, ఒక ఆరెంజ్, ఒక కివి, ఒక మ్యాంగో, అలా ఒక 7 రకాలు కొని పెట్టుకుంటా అనమాట నేను స్పెషల్గా పూజ కోసం. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ ఇంట్లో ఉంటాయి బట్ అవన్నీ బాస్కెట్లో కలిసిపోతాయి కదా, ఇవి సెపరేట్గా కొనుక్కొని తెచ్చుకుంటా నేను. ఫ్రైడే కొనుక్కుంటా అనమాట. ఫ్రైడే హోమ్ ఆఫీస్ ఉంటా కదా, సో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వెళ్ళి కొనుక్కుంటా. బట్ నిన్న శ్రీరామనవమి కాబట్టి నేను మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకున్నా అనమాట, మళ్ళీ లేట్ అయిపోద్దని. అండ్ ఇంకా పువ్వులు, పూజకి పువ్వులు అనమాట. సో ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ వస్తుంది కదా, చామంతి పూలు బాగా వస్తాయి అనమాట. సో కంపల్సరీ పూజకి పువ్వులు తెచ్చుకుంటాను. సో ఇవన్నీ ఫ్రైడే షాపింగ్ చేసి పెట్టుకుంటాను. సాటర్డే పొద్దున్న ఇవన్నీ షాపింగ్ చేసి పూజ చేయాలంటే నాకు సాయంత్రం అయిపోద్ది, అందుకనే అనమాట. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ప్రసాదం కూడా పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఇంక క్విక్గా నేను సర్దీసుకుని ఇంకా మీకు తర్వాత చూపిస్తాను. వ్లాగ్ చేస్తున్న ఇవన్నీ సర్దాలంటే కష్టం అనమాట. గోవింద చెప్తావా? గోవింద 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 గోవింద. శక్తి సహిత పాడతావా? సత్య ససి హాతన ప్రతిమ సంకరాసి జీవిత వల్లక సకల మునివర సుర Bless every note out. Guru Guham. Wait for two. చూస్. సో అదనమాట. యా, మీరు ఆల్రెడీ నా వ్లాగ్ చూస్తుంటే నివి సంగీతం కూడా అవును. సో నివి ఆల్రెడీ కొంచెం నేర్చుకుంటుంది అనమాట శ్లోకాలు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు, లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటుంది. ఎందుకంటే మెయిన్ తెలుగు నేర్చుకుంటుందని తీసుకున్నా అనమాట నేను ఆ డెసిషన్. కానీ చాలా బాగా పనిచేస్తుంది. నివికి ఆ సంస్కృతం పదాలు ఉంటాయి కదా, నోరు తిరుగుతుంది అనమాట. తనది ఏంటంటే మాట్లాడేటప్పుడే జర్మన్ అయిపోతుంది బాగా, బట్ మన తెలుగు పదాలు అన్నది కొంచెం కష్టం అవుతున్నాయి పలకడానికి. సో ఇది మ్యూజిక్ క్లాస్ అనేది చాలా బాగా పనిచేసింది అనమాట. శ్లోకాలు మనకని సంస్కృతంలో ఉంటాయి కదా, సో బాగా పలుకుతుంది అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు కొంచెం బాగా ప్రొనౌన్సియేషన్ బాగా వస్తుంది. స్టార్టింగ్ లో క్లాసెస్ లో కూడా అంత వచ్చేది కాదు, బట్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. చూసారు కదా, శ్లోకం కూడా చిన్న చిన్నగా చెప్తుంది అనమాట, అలాంటి శ్లోకాలు. యా అది. సో ఇప్పుడైతే అంతా ప్రిపేర్ చేసుకుని మీకు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను.
యా ఇప్పుడైతే నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర. అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా పెట్టుకున్నానని. మీరైతే ఎవరైనా తప్పుగా అనుకుంటే ఏమనుకోకండి, ఎందుకంటే నాకు జర్నీలో దొరికిన వాటితో నేను చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ ఏది సూటబుల్లో అది చేస్తున్నా అనమాట నేను. కానీ అన్నీ మంచిగా చేయాలని చెప్పి దేవుడికి ఎలా పెట్టాలో అలానే పెడుతున్నాను. సో అందుకే దీపం అది కూడా నేను ఒకటే పెడతా అనమాట, 7 ఒత్తులు అది వేసుకుని. సో అవి మీకు చూపిస్తా ఇప్పుడు. సో మీరు చూసినట్టయితే దీపాలు ఎలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇదేమో వచ్చేసి పిండి దీపం, దీనికి ఇంకా బొట్టది పెట్టాలి నేను. సో 7 ఒత్తులు ఇందులోనే వేసుకున్నాను అనమాట. ఇదేమో ఇంకో దీపం. సో ఇలా పెట్టేసుకుంటున్నాను నేను జర్నీలో. అండ్ ఇది వచ్చేసి కలసం ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఫోటో నాకు పైన ఉంది, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇవేమో ప్రసాదాలు అనమాట. చెప్పాను కదా 7 రకాల ఫ్రూట్స్, బనానా, మ్యాంగో, ఇది పియర్స్ అనమాట, పియర్, ఆరెంజ్, ఇంకా వచ్చేసి బ్లాక్వి గ్రేప్స్ కానీ బ్లూబెర్రీస్ కానీ పెడుతూ ఉంటాను నేను. సో ఈ వారం వచ్చేసి బ్లూబెర్రీస్ పెట్టాను. సో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ అండ్ కివి, ఇలా 7 అనమాట. ఇవేమో వచ్చేసి సేమియా నైవేద్యం. అండ్ ఇంకా ఇవేమో వచ్చేసి 7 నువ్వులు అనమాట. ఇవి నాకు కంప్లీట్గా నల్ల నువ్వులు ఇక్కడ దొరకవు కాబట్టి నేను ఇలా నువ్వులు ఉండేలా చేసి పెట్టాను అనమాట 7. అండ్ ఇది వచ్చేసి పానకం, ఇంకా సెలవిడి వడపప్పు అనమాట. సో ప్రసాదాలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇది వచ్చేసి పంచామృతం అనమాట. ఇది అభిషేకం అది చేస్తాం కదా, దానికోసం ఇది కూడా రెడీ పెట్టుకున్నాను. సో మిగతావన్నీ పూజకి నాకు ఇక్కడే రెడీగా ఉంటాయి. అండ్ పువ్వులు ఇంకా బనానాస్ పక్కన పెట్టాను. ఇక్కడేమో వచ్చేసి నేను ఈ వీడియో చూసి దేవుడికి ప్రతి వీక్ ఈ వీడియో ఫాలో అయ్యే దండం పెట్టుకుంటున్నాను అనమాట ప్రతి వీక్ కూడా. ఇది నాకు తెలిసి 1.5 hour 1 hour 15 minutes పట్టేస్తుంది మనకి పూజలో కూర్చుంటే. సో దీంట్లోనే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, కానీ నేనైతే అది ఫాలో అవ్వట్లేదు. చేసుకునేది మనం కంప్లీట్గా చేసుకుందాం అని చెప్పి ప్రతి వీక్ కూడా సేమ్ అలానే చేసుకోవాలని చెప్పి ఇది ఒక్కటే ఫాలో అవుతున్నాను. ఇందులో అయితే మనకి లక్ష్మీదేవితో సహా అన్ని అష్టోత్తరం అవన్నీ కంప్లీట్గా ఈయనే చేపిస్తారు. సో ఈ వీడియో ఫాలో అయ్యి మొత్తం ప్రతి వీక్ చేస్తున్నాను అనమాట. కథ అవన్నీ కంప్లీట్గా ఉంటే మీరు అన్నీ రెడీ చేసుకుని కూర్చుంటే 1 గంట, పావు గంటన్నర పడుతుంది కంప్లీట్గా. సో అదనమాట, నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. అండ్ మనకి ఎలా కుదిరితే అలా పెట్టుకోవచ్చు. సో దేవుడికే కాబట్టి అన్నీ మంచిగానే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నేను అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. అండ్ ఇవి కొంచెం ఐప్యాడ్ చూసుకుంటుంది అనమాట, రాజు లేడు కాబట్టి. సో 1 hour తను ఆల్రెడీ తినేసింది బ్రేక్ఫాస్ట్ అది. సో ఈ 1 hour డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి తనకి అయితే ఐప్యాడ్ ఇచ్చాను, చూసుకుంటుంది. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇలా 3 వేలతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతిని పూజ చేస్తూ ఉండండి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పనిచేయదు పూజకి, అంచేతే 3 వేలతో పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురందరాభ్యా నమః, ఓం అరుంధతే వశిష్ఠాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా నమః, ఓం సర్వేభ్యో మహాదినేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణాయామ్యాస్వినే నమః. లలాటం పూజయామి. ఓం సహస్రశీర్షాయ నమః. శిరః పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాలింగాని పూజయామి. శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఓ పుష్పం అలా వేయండి, సాక్షాత్ ఇలా పుష్పం ఇలా తిప్పి వేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి సో చూసారు కదా, నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. దేవుడికి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. చెప్పాను కదా 1.5 hour అలా పడుతుందనమాట కంప్లీట్గా. సో ప్రస్తుతానికైతే నా పూజ కథ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇలా అయితే ప్రతి శనివారం చేసుకుంటున్నాను. అంటే నేను ఇందులో ఏం చేస్తున్నాను ఏంటని చెప్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ఆ వీడియోలో చూడండి, అందులో ఏం కావాలో ఏంటి అవన్నీ క్లియర్గా చెప్పారు ఆయన. సో ఎందుకంటే ఇక్కడ నాకు జర్నీలో కుదిరేలా చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ దొరికే వాటితో ఇక్కడ నాకు ఏం సేఫో అలాంటివి నేను చూస్ చేసుకుంటున్నాను కాబట్టి సో నేనైతే మీకు చెప్పట్లే, కానీ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో అందులో చూడండి, అందులో మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది. నేను చూపించినట్టుగానే నైవేద్యాలు అవన్నీ నాకు ఎలా కుదిరితే అలా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది నా పూజా విధానం ఇలా జరిగిందనమాట. ఇది నా 5th వీక్ యాక్చువల్గా, నేను చాలా రోజులు అయింది స్టార్ట్. సో ఇది వచ్చేసి నా 5th వీక్ అనమాట.
యాక్చువల్గా 7 వీక్స్ చేయాలి కదా, 8th వీక్ కూడా చేయాలని చెప్పి అన్నారు. సో ఇదంతా ఏంటంటే ఈ మధ్యన ఎక్కువ బయట వస్తుందంట, కానీ నాకు తెలీదు. నేను నా వ్లాగ్స్ అప్లోడ్ చేసుకోవడానికి నాకు టైం సరిపోద్ది యాక్చువల్గా చెప్పాలంటే. నిజంగా వేరే వాళ్ళ వ్లాగ్స్ చూసే అంత టైం ఉండదు. బట్ నేను విన్నది ఏంటంటే గమ్మున ఎవరైనా పూజ చేసుకుంటుంటే ఈ శనివారాల వ్రతం అన్నది ఇప్పుడు ఎక్కువ వస్తుందంట. సో అది ఏమంటున్నారంటే ఓ ట్రెండా అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే సార్, సో అలా ఏమనకండి. నేనైతే నాకు పర్సనల్గా అయితే నేను మా ఫ్యామిలీ నుంచి తెలుసుకున్నాను అనమాట. మా కజిన్ చేస్తుంది, తన దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను. బట్ నాకేం పక్క వ్లాగ్స్ చూసాయని నాకు తెలుసుకోలేదు, నాకు అసలు తెలియదు కూడా. సో ఫ్యామిలీ నుంచి అనమాట. మా ఇంట్లో కూడా అందరూ పూజలు చేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని సరే అని చెప్పి డెడికేటెడ్గా కన్సిస్టెన్సీగా చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. అండ్ దట్టు కూడా ఇది ఏమి మనం వేరే వాళ్ళ కోసం చేసుకునేది కాదు, ఇది మన కోసం మనం చేసుకునేది. ఇలాగ నేను ఒక పూట చెప్పాలంటే సాటర్డే ఒక పూట నేను దేవుడికి అని చెప్పి టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే వరకు పూజ నాకు ప్రశాంతంగా చేసుకోవడానికి అన్నది అసలు కుదరట్లే అనమాట. సాటర్డే వీకెండ్ ఎలా అయినా సరే ఇంట్లో ఉండి మార్నింగ్ ఎలానో బయటకి ఏం వెళ్ళము. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా సరే పొద్దునే లేచి కూడా మనం చేసుకోవచ్చు, ఒక గంటన్నరే కదా అని చెప్పేసి నేను ప్రిపేర్డ్గా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈరోజు ఫుడ్ కూడా నేను రైస్ కానీ ఆనియన్ గార్లిక్ ఇవేం తిన్నమాట. ఎంత బయటకు వెళ్ళినా సరే ఏదో నేను లిక్విడ్స్ మీదే ఉంటున్నాను మోస్ట్లీ. దేవుడికి ఏదైతే నైవేద్యం పెడతానో అది తింటాను, లేకపోతే ఈవినింగ్ ఇంట్లో ఉంటే ఏదైనా చపాతీ అలా తింటా అనమాట. బట్ ఆనియన్ గార్లిక్ అయితే తినను. సో ఇది కూడా అంత ఈజీ కాదనమాట. జర్మనీలో ఉండి నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ నివిన్ చూసుకుంటూ చేసుకోవాలంటే మాకు కూడా చాలా పని ఉంటుంది. రాజు అవన్నీ నాకు అరేంజ్ చేసి పెట్టేస్తాడనమాట. కిచెన్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ మాకు ఫ్రైడే ఈవినింగ్ అయిపోవాలి. సో సాటర్డే మార్నింగ్ ఫ్రెష్గా దేవుడికి దండం పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి సో మేమైతే టైం తీసుకుని చేస్తామన్నమాట. సో ఇదేమి ట్రెండ్ అందరూ చేస్తున్నారని అయితే ఏం కాదు, అలా అయితే ఏం తీసుకోకండి. ఇది ఓన్లీ ఎవరి కోసమో మనం చెయ్యం కదా, ఇది మన కోసమే. మెయిన్ దేవుడికంటూ నాకు కన్సిస్టెన్సీ డెడికేషన్ ఉండాలని చెప్పేసి చేసుకుంటున్నాను అంతే. సో అందుకే ఇప్పటివరకు కూడా నేను యూట్యూబ్లో కానీ మొదలు పెడుతున్నా కానీ ఎక్కడ నేనేం చెప్పలేదు, ఇది మా ఫ్యామిలీ నుంచి తెలుసుకున్నాను అనమాట అంతే. సో నాకు కుదిరితే మళ్ళీ ఇంకో బ్లాగ్ నేను 7th వీక్లోనే ఎప్పుడో చేస్తాను. ఆ రోజు అది కూడా కుదిరితేనే చేస్తాను. అండ్ ప్రతి వీక్ ఎవరినొకరు పిలిచి భోజనం పెట్టాలని చెప్పి కూడా విన్నాను. బట్ మాకు ఇక్కడ కుదరదు కదా, అలా కూడా కుదిరితే నేను 7th వీక్ పిలవడము అలా ఏదన్నా నేను ప్లాన్ చేసుకోవాలి. నాకు కూడా ఇంకా తెలియదు, ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతానికి దేవుడికి అయితే వ్రతం చేసుకుందామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను అంతే. సో ప్రస్తుతానికి అయితే అంతా బాగా జరుగుతుంది వ్రతం అయితే. చెప్పినట్టుగానే ఆ లింక్లో అయితే నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి కొంచెం లాంగ్ ప్రాసెసే, బట్ అంతా క్లియర్గా ఉంటుందన్నమాట. ఇంకా షార్ట్ కట్ ఉన్నాయి, 20 minutes వీడియోస్ అవి ఉన్నాయి. బట్ ఎందుకో నాకు ఇది స్టార్ట్ చేసి నాకు ఇది కొంచెం మంచిగా అనిపించి ఇదే చేస్తున్నాను అనమాట. నేను కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నేను దీపారాధన చేసి మళ్ళీ అప్పుడు తింటా అనమాట. ప్రస్తుతానికైతే నేను ఓన్లీ నైవేద్యం తింటాను. సో ఈవినింగ్ వరకు ఉండి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ ఏదో కుక్ చేసుకుని తింటాను. అండ్ నో ఆనియన్ నో గార్లిక్ అనమాట, అవి రెండు లేకుండా తినడానికి చూస్తాను. సో అది నా వ్రతం అయితే ఇలా జరుగుతుందన్నమాట సాటర్డేస్. అందుకే కొంచెం బిజీ ఉంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నివికి ఐప్యాడ్ ఇచ్చాను అనమాట, అందుకే నవ్వుకుంటుంది అది. పాపం మధ్యలో వచ్చి అది కూడా దండం పెట్టుకుంటుంది యాక్చువల్గా, దానికి కూడా ఇష్టమే. మధ్యలో హారతి ఇచ్చినప్పుడు హారతి తీసుకుంటుంది, అవన్నీ చేస్తుంది అనమాట. సో నివి వస్తున్నా అమ్మా. ఇప్పుడు నేను నివికి టైం ఇవ్వాలన్నమాట. రాసుకుడు ఇప్పుడు వచ్చేసే టైం అయింది. సో మళ్ళీ తెలుసు కదా జర్మనీలో సూపర్ మార్కెట్కి అవి వెళ్ళాలి, ఇంకా తప్పదు పనులు. అదనమాట. ఐ హోప్ బుజ్జి బేబీ ఆయిలే. ఓకే మామ. సో అదనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.